జనములకు తల్లి అయిన ఆమె జీవితంలో క్రీస్తువారు ఏ రూపంలో కనిపిస్తున్నారో ఈరోజు మనం ధ్యానం చేసుకోవాలి. ఇంతకు జనములకు తల్లి ఎవరు అని ఆలోచిస్తే కొన్ని విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఆలోచించవచ్చు. ముఖ్యంగా జీవము గల ప్రతివానికి తల్లి అని ఒక స్త్రీకి పేరు పెట్టబడింది. ఆమె ఎవరో ఒకసారి చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. ప్రియులరా, జీవము గల ప్రతివానికి తల్లి ఎవరు అనగా హవ్వగారు. మరొక సందర్భాన్ని చూద్దాం. ఆదికాండము 24వ అధ్యాయము 60వ వచనం. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొందురుగాక అని ఆమెను దీవింపగా. ప్రియులరా, ఇక్కడ రిబ్కా గారిని అబ్రహాము గారి దాసునితో పంపించేటప్పుడు రిబ్కా గారి తల్లి సహోదరుడు కలిసి రిబ్కా గారిని ఏమని దీవిస్తున్నారు అంటే, నీవు వేల వేలకు తల్లి వగుదువుగాక అన్నారు. కాబట్టి వేల వేలకు తల్లి అనగానే మనకి రిబ్కా గారు జ్ఞాపకానికి వస్తారు. మరి జనములకు తల్లి ఎవరు అనే విషయాన్ని ఆలోచిస్తే ఆదికాండము 17వ అధ్యాయము 15, 16 వచనాలు. మరియు దేవుడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేతును, నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. ప్రియులరా, ఇక్కడ దేవుడు అబ్రహాము గారికి సెలవిస్తున్న మాట ఏంటి అంటే, నీ భార్య అయిన శారాయిని శారాయి అనవద్దు, శారా అను. ఎందుకు అంటే ఆమె జనములకు తల్లి అయి ఉండును అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ వచనం ప్రకారం జనములకు తల్లి ఎవరు అనగా శారా గారు. ఈరోజు మనం శారా గారి జీవితంలో క్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారో మనం చూడాలి. ముందుగా శారా గారిని గుర్చిన కొన్ని విషయాలు ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. ప్రియులరా, శారా గారు ఎవరు అంటే విశ్వాసులకు తండ్రి అయిన, దేవునికే స్నేహితుడైన అబ్రహాము గారి భార్య. ఈమె ప్రారంభపు స్థితిని మనం ఆలోచిస్తే శారా గారు కూడా ప్రారంభంలో అన్య దేవతలను ఆరాధించే స్త్రీగా మనకు కనిపిస్తారు. ఎలా చెప్పగలము అని ఆలోచిస్తే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ప్రియులరా, ఈ వచనం ప్రకారం అబ్రహాము గారి తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీస్ నది అద్దరిని అన్య దేవతలను ఆరాధించేవారట. అంటే అబ్రహాము గారి కాలము వరకు వారి పితరులు అన్య దేవతలను ఆరాధించిన వారుగా మనకి ఈ వచనంలో కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. అబ్రహాము గారి తండ్రి కుటుంబీకులు లేక అబ్రహాము గారి పితరులు అన్య దేవతలను ఆరాధించేవారైనప్పుడు శారా గారు ఎలా అన్య దేవతలను ఆరాధిస్తారు? ఆమె వేరు కదా అని మనకు అనిపించవచ్చు. కానీ ఒక సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆమె కూడా అన్య దేవతలను ఆరాధించే స్త్రీగా మనకు అర్థమవుతారు. అది ఎలాగూ అంటే, శారా గారు అబ్రహాము గారిని వివాహం చేసుకున్న తర్వాత అబ్రహాము గారికి విధేయురాలై జీవిస్తూ ఉన్నారు. అయితే వారు తమ సొంత గ్రామాన్ని విడిచి దేవుడు చూపించిన చోటికి బయలుదేరి వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో కొన్ని సంఘటనలు జరిగాయి. వాటిలో ముఖ్యమైన సంఘటన ఏంటి అంటే, అబ్రహాము గారు గెరారు అనే ప్రాంతంలో నివసిస్తారు. ఆ గెరారు ప్రాంతపు రాజైన అబీమెలెకు శారా గారి అందానికి ముగ్ధుడై ఆమెను తన దగ్గరకు తెచ్చుకోవాలి అనుకుంటాడు. ఆ సందర్భంలో
అబ్రహాము గారు శారా గారిని తన చెల్లెలు అని ప్రస్తావిస్తారు. శారా గారు కూడా అబ్రహాము గారిని తన అన్న అని సంబోధిస్తారు. ఈ సందర్భాన్ని మనం ఆలోచిస్తే అక్కడ అబ్రహాము గారు చెప్పిన ఒక మాట నేటి మన అంశానికి ఆధారమవుతుంది ప్రియులారా. ఒకసారి చూద్దాం. ఆదికాండము 20వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది అని చెప్తూ ఉన్నారు. ఈ సందర్భంలో అబీమెలెకు గారితో అబ్రహాము గారు చెప్తున్న మాట ఏమని అంటే, శారా నా చెల్లెలు అనే మాట నిజమే, శారా నా చెల్లెలు అనే మాట నిజమే, ఎందుకంటే ఆమె నా తండ్రి కుమార్తె కానీ నా తల్లి కుమార్తె కాదు అన్నారు. ఈ మాట ప్రకారం అబ్రహాము గారి తండ్రికి సంబంధించిన వంశావళి నుండి వచ్చిన వారే శారా గారు, తండ్రి కుమార్తె. కాబట్టి అబ్రహాము గారి తండ్రి కుటుంబీకులంతా అన్యదేవతలను ఆరాధించేవారు కనుక శారా గారు కూడా ఆ తండ్రి కుటుంబాన్ని నుండే వచ్చిన వారు కాబట్టి ఖచ్చితంగా ఆమె కూడా అన్యదేవతలను ఆరాధించే స్త్రీనే అయి ఉండాలి. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఆమె అన్యదేవతలను ఆరాధించే స్త్రీ అయినప్పటికీ అబ్రహాము గారు దేవుని పిలుపు మేరకు స్వజనులను విడిచి బయటకు వచ్చేటప్పుడు భర్తకు లోబడిన స్త్రీగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ భర్త వెనుకే బయటకు వచ్చిన స్త్రీగా శారా గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకే భర్తకు లోబడిన స్త్రీలకు ఉదాహరణగా పేతురు గారు తన మొదటి పత్రికలో శారా గారి పేరుని ఉదహరించడం అనేది గొప్ప సంగతి ప్రియులారా. ఒకసారి ఆ మాటను చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడాని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ప్రియులారా, భర్తకు లోబడిన స్త్రీగా ఇక్కడ పేతురు గారు చెప్తున్న వ్యక్తి శారా గారు. అంటే తాను అన్యదేవతలను ఆరాధిస్తున్న భర్త దేవుణ్ణి తెలుసుకుని బయటకు వచ్చినప్పటికీ నీ దారి నీది, భక్తి విషయంలో నా దారి నాది అనే ప్రవర్తన కలిగిన స్త్రీ కాదు శారా గారు. ఏనాడైతే భర్త దేవునికి విధేయుడై బయటకు వచ్చారో ఆ భర్తకు విధేయురాలై భర్తను అనుసరించి వచ్చిన స్త్రీగా మనకి శారా గారు కనిపిస్తూ ఉన్నారు. శారా గారి జీవితంలో మనము గుర్తించవలసిన మొదటి విషయం ఏంటి అంటే, భర్తకు లోబడిన స్త్రీ శారా గారు. మనకు వాక్యం అదే సెలవిస్తూ ఉంది, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని. ఈ వచనం శారా గారి జీవితంలో నెరవేరింది అని మనం చెప్పొచ్చు. ఇక శారా గారిలో మనం చూడవలసిన రెండవ విషయం ఏంటి అంటే, ఈమె కేవలం భర్తకు మాత్రమే కాదు, దేవునికి లోబడిన స్త్రీ, లేక దేవునిని ఆశ్రయించిన స్త్రీ. ఈ మాట మనం ఎలా చెప్పగలము అంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఆ విషయం ప్రస్తావించబడింది ప్రియులారా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునిరి. గుణము అనే అక్షయ అలంకారం కలిగిన స్త్రీలను గురించి మాట్లాడుతూ ఇక్కడ శారా గారిని ప్రస్తావిస్తూ ఉన్నారు. శారా గారి పేరు ప్రస్తావించడానికి ముందు ఒక సందర్భాన్ని పేతురు గారు సెలవిస్తూ ఉన్నారు. అదేంటి అంటే, పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. అంటే దేవునిని ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలుగా పిలువబడుతున్న వీరు దేవుణ్ణి ఆశ్రయించాం కనుక మా భర్తలకు లోబడవలసిన అవసరత లేదు అనే చందాన వారు లేరు. దేవునిని ఆశ్రయిస్తూ పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ పురుషులకు లోబడిన చరిత్ర కలిగిన వారిగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ భర్తలకు లోబడి దేవునిని ఆశ్రయించని వారు సమాజంలో ఉన్నారు, దేవుణ్ణి ఆశ్రయించి భర్తకు లోబడని వారు ఉన్నారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించి భర్తకు లోబడిన స్త్రీగా శారా గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భం చరిత్రలో ఆమె జీవితంలో ఎక్కడైనా జరిగిందా అని మనం ఆలోచిస్తే మనందరికీ చాలా సుపరిచితమైన సందర్భాలు 2 ఉన్నాయి. అవేంటి అంటే, అబ్రహాము గారు శారా గారు దేవుని పిలుపు మేరకు కనాను దేశానికి బయలుదేరినప్పుడు మార్గ మధ్యంలో ఐగుప్తు దేశానికి వెళ్ళవలసి వస్తుంది, వారున్న ప్రాంతంలో కరువు రావడం చేత.
ఐగుప్తు రాజైన ఫరో ఆమె అందాన్ని చూసి ముగ్ధుడై ఆమెను తన దగ్గరకు తెచ్చుకున్నప్పుడు ఆ సందర్భంలో ఖచ్చితంగా శారా గారు చేసిన ఒక గొప్ప పని ఏంటి అంటే భర్తను దూషించడము, భర్తను ద్వేషించడము, నిన్ను నమ్మి నేను బయటకు వచ్చాను, నన్ను కాపాడలేక పరాయి రాజు దగ్గరికి పంపిస్తున్నావు అని భర్తను చులకనగా మాట్లాడటము ఆమె చేయలేదు. కానీ ఆ సందర్భంలో కూడా దేవునిని ఆశ్రయించి ఫరో దగ్గరకు వెళ్తూ ఉన్న ఆ సన్నివేశంలో కూడా భర్తకు లోబడిన స్త్రీగానే శారా గారు ఉన్నారు. ఇక మరొక సందర్భం అబీమెలెకు గారి సందర్భం. ఆ సందర్భంలో కూడా భర్తను కించపరిచేలా శారా గారు ఏ విధమైన మాట పలకలేదు. కానీ ఆ సందర్భంలో భర్త కంటే కూడా నాకు ఆశ్రయము, నాకు కాపుదల, నన్ను కాపాడేవారు దేవుడే అని విశ్వసించిన ఆమె దేవునిని ఆశ్రయించింది. కారణం తన పరిశుద్ధతను బట్టి దేవుడు తప్పక సహాయం చేస్తారనేది ఆమెకున్న విశ్వాసం. ఇక రెండో విషయం ఏంటి అంటే అబీమెలెకు దగ్గరకు వెళ్ళిన భర్తను మాత్రం చులకన చేయలేదు. భర్తను చులకన చేయకుండా, తక్కువ చేయకుండా ఆ సందర్భంలో కూడా భర్తకు లోబడి పొరుగురాజు దగ్గరకు వెళ్లే ముందు దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీగా శారా గారు కనిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీగా శారా గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక ఆమె జీవితంలోని మూడవ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం ప్రియులారా. అదేంటో ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. 12వ వచనం. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ప్రియులారా, ఈ రెండు వచనాలను బట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. అవేంటి అంటే విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రియులారా, ఈ సందర్భంలో శారా గారు ఏ వయస్సులో గర్భాన్ని ధరించారో, ఏ వయస్సులో ఇస్సాకు గారికి జన్మనిచ్చారో మనందరికీ తెలుసు. శారా గారు ఇస్సాకు గారికి జన్మనిచ్చే నాటికి ఆమె వయస్సు సుమారు 90 సంవత్సరాలు ప్రియులారా. అందుకే ఆయన పుట్టినప్పుడు వ్రాయబడిన మాటను మనం చూస్తాం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. అబ్రహాము గారికి దేవుడు ఒక బహుమానాన్ని ఇస్తాను అన్నారు. అప్పుడు అబ్రహాము గారు అన్నారు, మీరు ఎన్ని బహుమానాలు ఇచ్చి ఏమి ప్రయోజనం దేవా, నేను సంతానము లేనివాడనే అన్నారు. అప్పుడు దేవుడు అన్నారు, లేదు నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్నారు. ఈ వాగ్దానం కొరకు అబ్రహాము గారు శారా గారు కనిపెడుతూ ఉన్నారు. ఈ మాట దేవుడు సెలవిచ్చే నాటికి అబ్రహాము గారి వయస్సు 75 సంవత్సరాలు, శారా గారి వయస్సు 65 సంవత్సరాలు. అయితే 65 సంవత్సరాల వయసులో శారా గారు సంతానమునకు అంటే పిల్లలకు జన్మనివ్వడానికి తగిన పరిస్థితులు ఆమె దగ్గర ఉన్నాయి. అనగా ఆమె వయస్సులో ఉన్నారు, పిల్లలు కనుటకు శక్తి కలిగి ఉన్నారు, స్త్రీ ధర్మం జరుగుతూ ఉంది. అందుచేత దేవుడిచ్చిన వాగ్దానం కొరకు భార్యాభర్తలు ఇద్దరు ఎదురు చూస్తూ ఉన్నారు. అనగా అబ్రహాము శారా గారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా ఎదురు చూస్తూ ఉండగా సుమారు 25 సంవత్సరాలు గడిచాయి. సుమారు 25 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు ఇస్సాకు గారికి జన్మనివ్వాల్సి వచ్చింది. ఈ మధ్యలో ఒక సన్నివేశం జరిగింది ప్రియులారా. అదేంటి అంటే అబ్రహాము గారికి 85 సంవత్సరాల వయస్సు వచ్చింది. అనగా శారా గారికి 75 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి స్త్రీ ధర్మం శారా గారికి నిలిచిపోయింది. అంటే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత పిల్లల కొరకు వారు ఎదురు చూసే నాటికి 10 సంవత్సరాలు గడిచింది. 10 సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత లోక ధర్మం ప్రకారం స్త్రీ ధర్మం శారా గారికి నిలిచిపోవుట చేత ఇక తనకు పిల్లలు కలుగరు అనుకున్న శారా గారు ఏం చేశారు అంటే దేవుని వాగ్దానం నెరవేరాలి కనుక ఒక స్త్రీ కావాలి అనుకుని తన దగ్గరున్న దాసీలలో
నమ్మకస్తురాలైన ఒక స్త్రీ అయిన హాగరు గారిని అబ్రహాము గారికి భార్యగా ఇచ్చారు. ఇక్కడ 85 సంవత్సరాలు అబ్రహాము గారిదని చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఇష్మాయేలు గారు జన్మించే నాటికి అబ్రహాము గారి వయస్సు 86 సంవత్సరాలుగా వ్రాయబడింది. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము 16వ అధ్యాయము 16వ వచనం. హాగరు అబ్రామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్లవాడు. ఇష్మాయేలు గారు జన్మించే నాటికి అబ్రహాము గారి వయస్సు 86, అంటే 1 సంవత్సరం ముందు వేసుకుందాం. ఆమె గర్భాన ధరించడం కనడం జరగాలి కనుక, అంటే 85 సంవత్సరాలు. 85 సంవత్సరాలు వచ్చే నాటికి శారా గారి స్త్రీ ధర్మం నిలిచిపోయింది అనడానికి 16వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆదికాండము 16వ అధ్యాయము 2వ వచనం. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చాలు, అనగా స్త్రీ ధర్మం నిలిచిపోయిందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా నేను పిల్లలు కనడానికి అవకాశం లేదు అనే విషయం కనుక ప్రియులారా, 86 సంవత్సరాల వయసులో ఇష్మాయేలు గారు జన్మించారు. ఇది జరిగిన తరువాత ఏం జరిగింది అంటే, ఈ సందర్భం జరిగే నాటికి శారా గారికి ఉన్న ఆలోచన ఏంటి అంటే, దేవుని వాగ్దానం నెరవేరాలి, అందుకు నా శరీరం సహకరించదు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కనుక మరొక స్త్రీ కావాలి కనుక హాగరు గారిని ఇచ్చారు. అయితే ఇష్మాయేలు గారు జన్మించిన తరువాత దేవుడు సెలవిచ్చిన మాటే మనం ముందు చదువుకున్నాం. అదే ఆదికాండము 17వ అధ్యాయము 16వ వచనం. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగచేతును. ప్రియులారా, ఈ వచనంలో దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఇదిగో అబ్రహాం, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, అది హాగరు వలన కలిగిన ఇష్మాయేలు వలన కాదు, నీ భార్య అయిన శారా వలన నీకు సంతానాన్ని ఇస్తాను, ఆమె పేరు కూడా మార్చు, శారాయి కాదు అని దేవుడు సెలవిస్తూ, ఈమె జనములకు తల్లి అవుతుంది, జనముల రాజులు ఈమె వలన కలుగుతారు అని దేవుడు సెలవిచ్చారు. ప్రియులారా, ఇప్పుడు ఇష్మాయేలు గారు పుట్టేసిన తర్వాత, ఇష్మాయేలు గారు పుట్టే నాటికే శారా గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయింది, పిల్లలు కనడానికి లోకపరంగా ఆలోచిస్తే అవకాశం లేదు. కానీ ఇష్మాయేలు గారు జన్మించిన తర్వాత దేవుడు సెలవిస్తున్నమాట, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు కుమారుణ్ణి ఇస్తాను అని. ఆ కుమారుడే ఇస్సాకు గారు. ఆ విషయమే దేవుడు చెప్పారు, ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనే విషయాన్ని, అతనితో నిత్య నిబంధన చేస్తాను, స్థిరపరుస్తాను అని దేవుడు సెలవిచ్చారు. ప్రియులారా, అయితే ఈ సందర్భంలో కొన్ని మాటలు మనం చూసినప్పుడు అబ్రహాము గారికి శారా గారికి కూడా సందేహం కలిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆ మాట చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సులో అనుకునెను. ఇప్పుడు దేవుడు సెలవిస్తున్నారు, శారా వలననే నీకు సంతానాన్ని ఇస్తాను, శారా వలన నీకు ఒక కుమారుడు పుడతారు, అతని వలన నా నిబంధన స్థిరపరుస్తానని దేవుడు సెలవిస్తున్నప్పుడు అబ్రహాము గారు సాగిలపడి నవ్వి ఏమంటున్నారు, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అంటున్నారు. ఈ మాటలో మనకేం కనిపిస్తుంది ప్రియులారా? తనకు సంతానం కలుగటం కష్టము లేక కలుగుతుందా అనే సందేహాన్ని అబ్రహాము గారు వెలుబుచ్చినట్లుగా కనిపిస్తున్నారు మనకి. ఈ సందేహం కేవలం అబ్రహాము గారికే కాదు, శారా గారికి కూడా కలిగినట్లు మనం చూస్తాం. ఒకసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 10వ వచనం. అందుకాయన, మీదటికి ఈ కాలమున మీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా
అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివి అనెను. ప్రియులారా, ఈ వచనాలలో మనకేమర్థమవుతుంది అంటే, శారా గారికి స్త్రీ ధర్మం నిలిచిపోయి వయస్సు ఉడిగిన స్థితిలో ఉన్నారు. అప్పుడు ఆమె అంటున్న మాట, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అంటున్నారు. 17వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనం ప్రకారం కానీ, 18వ అధ్యాయంలో మనం చదువుకున్న వచనం ప్రకారం కానీ, అబ్రహాము గారు శారా గారు కూడా వయస్సు ఉడిగిన వారై వృద్ధాప్యమునకు వచ్చిన వారై ఉండడం చేత మాకు సుఖము కలుగునా అన్న మాట ద్వారా వారు సందేహపడినట్లుగా మనకు అనిపిస్తుంది. కానీ వారికి నిజంగానే సందేహం ఉందా? ఉంటే ఏ విషయంలో ఉంది అనే విషయాన్ని మనం ఒక మాటలో చూద్దాం ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరు అంటే ఈ సందర్భం పై వచనాల ప్రకారం అబ్రహాము గారిని ఉద్దేశించి సెలవిస్తున్న మాట. 19వ వచనం, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ప్రియులరా, ఈ వచనం ప్రకారం ఈ సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వారు ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, శరీరం మృతతుల్యమైనది కనుక మేము పిల్లలను కనగలమా అనుకుంటున్నారే తప్ప వారు విశ్వాస విషయంలో మాత్రం సన్నగిల్లలేదు. అంటే వారు విశ్వసించింది వేరే విషయం అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏం విశ్వసించారు వారు? విశ్వసించిన ఏ విషయంలో సన్నగిల్లలేదు, సందేహించలేదు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఒక నమ్మకం వీరికి ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ప్రియులారా. శరీర విషయంలో మా శరీరం బలహీనమైనవి కనుక మాకు ఆ శక్తి ఉందా అనేదే వారికి ఉన్న ఆలోచన తప్ప, ఆలోచిస్తున్నారు తప్ప. ఆ విషయం ఇక్కడ వ్రాయబడింది. రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అబ్రహాము గారు అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ మా శరీరములు ఉడిగిపోయాయి, పెద్ద వయసుకు వచ్చేసాం, మరణానికి మేము సమీపంగా ఉన్నాం, ఈ వయసులో మా శరీరం సహకరిస్తుందా అన్నదే వారి సందేహం తప్ప దేవుని వాగ్దాన విషయంలో వారికి సందేహం ఉన్నట్లు కనబడట్లేదు ప్రియులు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట వారు ఆలోచించను కానీ అనే పదం వాడబడింది. మరియు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహించలేదు. వీరికి అవిశ్వాసము లేదు, విశ్వాసములో స్థిరంగా ఉన్నారు. ఇంతకీ వారు విశ్వసించినది దేనిని అని ఆలోచిస్తే మనం హెబ్రీ పత్రికలో చదువుకున్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11-12 వచనాలు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగెను. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే శరీర విషయంలో ఆలోచన వారిద్దరికి ఉందే తప్ప విశ్వాస విషయంలో సందేహం వారికి లేదు. అందుకే వారు దేనిని విశ్వసించారు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆల్రెడీ మనం ఆమడ దూరంలో అనేక సంగతులలో గత 7 భాగాలలో కూడా హెబ్రీ పత్రికలో వ్రాయబడిన 11వ అధ్యాయంలో వ్రాయబడిన విశ్వాస వీరులు విశ్వసించినది దేనిని అని మనం ఆలోచించినప్పుడు క్రీస్తు వారిని అని మనం చూస్తూ వచ్చాం ప్రియులారా. ఇప్పుడు మనం
క్రీస్తు వారిని ఈ సందర్భంలో ఆలోచించగలిగితే అబ్రహాము గారు కానీ శారా గారు కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అనగా దేవునిని విశ్వసిస్తూ, రెండవది తమ గర్భములో నుండి క్రీస్తు వస్తారనే విషయంలో నిస్సందేహంగా ఉన్నారు. ఆ విషయంలో వారికి అసలు సందేహమే లేదు. అంటే క్రీస్తుని పరిపూర్ణంగా విశ్వసించిన వారుగా వీరు కనబడుతూ ఉన్నారు. ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించారో, క్రీస్తుని తమ గర్భములో నుండి దేవుడు పంపుతారనే విషయాన్ని కూడా విశ్వసించారో, ఆ విషయాన్ని విశ్వసించిన వెంటనే ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ రెండు విషయాలు ప్రియులారా. ఒకటి, శారా గారు విశ్వసించిన విషయం ఏంటి అంటే తన గర్భములో నుండి క్రీస్తు వస్తారు అనే విషయాన్ని ఆమె పరిపూర్ణంగా విశ్వసించారు. ఆ విశ్వాసమే ఆమెకు ఒక నమ్మకాన్ని కలుగు చేసింది. ఆ విశ్వాసమే ఆమెకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ విశ్వాసమే ఆమెకు శక్తిని లేక బలమును ఇచ్చినట్లుగా మనం గ్రహించాలి ప్రియులారా. ఇక్కడ వ్రాయబడిన మాట, తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందుటకు కారణం విశ్వాసమును బట్టి, అనగా క్రీస్తును విశ్వసించడం చేత, క్రీస్తును పంపుతానని దేవుడిచ్చిన వాగ్దానమును విశ్వసించడం చేత శారా గారు బలమును పొందుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని విశ్వసించినంత మాత్రాన శక్తి పొందుకోగలమా, ధైర్యం వస్తుందా అనే విషయాన్ని ఆలోచిస్తే మనకి క్రొత్త నిబంధనలో ఒక సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ప్రియులారా. అదేంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకమందు ప్రవేశించడానికి ఈ లోక సంబంధంగా ఆయనకు ఒక తల్లి అవసరమయ్యారు. ఆమె మరియమ్మ గారు. మరియమ్మ గారి దగ్గరకు దూత వచ్చి వర్తమానాన్ని తెలియచేసినప్పుడు మరియమ్మ గారు కూడా ఏమన్నారు అంటే, నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలా సాధ్యము అన్నారు. అంటే పురుష ప్రమేయం లేకుండా సంతానం కలగడం జరగదు అనే ఒక ఆలోచనలో మరియమ్మ గారు ఉన్నారు. ఎందుకంటే అప్పటికి సమాజంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక. అప్పుడు దేవుడు ఆ విషయాన్ని జాగ్రత్తగా తెలియచేస్తూ చెప్పిన మాట ఒకసారి మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు. లూకాసు వార్త 1వ అధ్యాయము 34-35 వచనాలు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగునని దూతతో అనగా. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరియమ్మ గారు వెలిపించుతున్నది కూడా ఒక రకంగా సందేహంలా అనిపిస్తుంది. కానీ అప్పటికి సమాజంలో అలాంటి పరిస్థితులు లేవు కనుక ఆమె ఆ ప్రశ్న వేస్తున్నట్టు మనం ఆలోచించాలి. అప్పుడు దేవుడు ఒక విషయాన్ని తెలియచేస్తున్నారు. ఏమని? దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రియులారా, తనకు తెలియని ఒక విషయాన్ని గురించి సందేహాన్ని వెలుబుచ్చినప్పుడు మరియమ్మ గారికి దూత చక్కని సమాధానం ఇస్తుంది. అమ్మా, పరిశుద్ధాత్మ వలన నీవు శక్తిని పొందుకుంటావు, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక దేవుడు జరిగించవలసిన కార్యక్రమాన్ని జరిగిస్తారు అని సెలవిచ్చారు ప్రియులారా. అలాగే శారా గారి విషయాన్ని మనం ఆలోచిస్తే, శారా గారు వృద్ధాప్యంలో ఉన్నారు, స్త్రీ ధర్మం నిలిచిపోయింది, శరీరం మృతతుల్యమైపోయింది. అలాంటి పరిస్థితులలో సంతానము కలిగిన సందర్భాలు శారా గారికి ముందటి తరాలలో లేవు. అందుచేత వారు కూడా ఆ ఆలోచనలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుచేతనే దేవుడు సెలవిచ్చిన మాట ఏంటి అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్పారు. అప్పుడు శారా గారు ఆ విషయాన్ని విశ్వసించారు. మరి విశ్వసించినంత మాత్రాన జరిగిపోతుందా అంటే, ఇక్కడ మరియమ్మ గారి విషయాన్ని మనం ఆలోచిస్తే విశ్వసించడం వలన ఈమె జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనం. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ప్రియులారా, ఇక్కడ ఎలిజబెత్ గారు మరియమ్మ గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఏమని తెలియచేస్తున్నారు అంటే, ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఈ సందర్భాన్ని మనం శారా గారి దగ్గర అప్లై చేసుకోగలిగితే, దేవుడు తెలియచేయించిన విషయాన్ని అది సిద్ధించే విషయం కనుక, అది నెరవేరే విషయం కనుక నమ్మిన శారా గారు కూడా ధన్యురాలు. ఇక్కడ మరియమ్మ గారి విషయంలో
పురుష ప్రమేయం లేకుండా సంతానం కలగడం అసాధ్యం అనుకున్న ఆమె జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, నీవు శక్తి పొందుకుంటావనే దూత ద్వారా తెలియచేయగానే ఆ విషయాన్ని మనపూర్వకంగా విశ్వసించిన మరియమ్మ గారు ధన్యురాలయ్యారు, దేవుని శక్తిని పొందుకున్నారు. అలాగే ఆనాటి కాలంలో శారా గారి కాలాన్ని మనం ఆలోచించినట్లయితే ఆమె కాలం నాటికి స్త్రీ ధర్మం నిలిచిపోయి వృద్ధాప్యంలో సంతానమును కనిన వారి చరిత్రలు లేవు, తర్వాత వచ్చాయి. కానీ దీనిని బట్టి వారు కూడా సందేహాన్ని వెలిబుచ్చిన, సందేహం అంటే విశ్వసించిన విషయం కాదు, కానీ శరీరం మృతతుల్యమైపోయింది కదా, స్త్రీ ధర్మం నిలిచిపోయింది కదా అనేది వారి ఉద్దేశం. ఈ విషయంలో వారు సందేహాన్ని వెలిబుచ్చినా దేవుడు ఏం చేశారు అంటే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, అలాగే విశ్వసించిన నీవు ధన్యురాలవు, దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుందనే విషయాలు తెలియచేయటం వలన దేవుని శక్తి వలన శారా గారు గర్భమును ధరించారు. శారా గారు గర్భమును ధరించడము, మృతతుల్యమైన శరీరం నుండి అబ్రహాము గారికి ఇసుక రేణువుల కంటే ఎక్కువ సంతానం కలగడం, ఈ రెండు విషయాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగితే వీరు విశ్వసిస్తున్న ప్రముఖమైన విషయం ఏంటి అంటే భవిష్యత్తులో వచ్చే క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒకనాడు శారా గారు కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చే క్రీస్తును విశ్వసించడం వలన ఆమె శక్తిని పొందుకొని ఇస్సాకు గారికి జన్మనిచ్చారు. ఇస్సాకు గారిలో నుండే క్రీస్తు వారి లోకానికి వచ్చారు. నిజంగానే వాగ్దానమును విశ్వసించారా వారు అంటే వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు అని శారా గారు విశ్వసించినట్లుగా మన హెబ్రీ పత్రికలో చదువుకున్నాం. మరొకసారి చూద్దాం అన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ప్రియులరా, ఈ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే వయస్సు గతించిన ఆమె గర్భము ధరించుటకు శక్తి పొందుటకు కారణం దేవుడు చేసిన వాగ్దానాన్ని విశ్వసించారు. ఆమె ఏంటి దేవుడు చేసిన వాగ్దానము అని ఆలోచిస్తే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను, ఆ సంతానము క్రీస్తు. ప్రియులారా, అబ్రహాము గారికి దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే ఒక సంతానాన్ని ఇస్తాను అని. ఆ సంతానం ఎవరు అంటే క్రీస్తు అని కనిపిస్తుంది. ఇప్పుడు శారా గారు విశ్వసించినది కూడా దేవుని వాగ్దానమునే. శారా గారు ఏమని ఆలోచించారు? శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. శారాయు అనగా అబ్రహామును శారాయు అనే పదాన్ని మనం తీసుకోవాలి ప్రియులారా. అంటే అబ్రహాము గారు ఏ వాగ్దానాన్ని విశ్వసించారో శారా గారు అదే వాగ్దానాన్ని విశ్వసిస్తున్నారు. అబ్రహాము గారు ఏ వాగ్దానాన్ని విశ్వసించారు అంటే క్రీస్తు అనే సంతానాన్ని విశ్వసించారు. అంటే శారా గారు విశ్వసించినది కూడా క్రీస్తు అనబడే సంతానాన్ని దేవుడు ఇస్తానన్న వాగ్దానమును మనపూర్వకంగా విశ్వసించడం చేత గర్భము ధరించుటకు వయస్సు ఉడిగినదైనను శరీరం మృతతుల్యమైనను గర్భము ధరించుటకు ఆమె శక్తి పొందినది. ప్రియులారా, మనం ఇక్కడ ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే శారా గారు దేవుని వాగ్దానమును విశ్వసించారు. ఆ వాగ్దానము క్రీస్తు. శారా గారు క్రీస్తును విశ్వసించడం చేత క్రీస్తును తన గర్భములో నుండి దేవుడు పంపిస్తున్నారన్న మాటను మనపూర్వకముగా విశ్వసించడం చేత ఆమె గర్భము ధరించుటకు శక్తిని పొందెను. ఫలితంగా ఆ గర్భములో నుండే యేసుక్రీస్తు వారి లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, ఆమడ దూరంలోని అనేక సంగతులలో 8వ భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే శారా గారు గర్భము ధరించే విషయంలో విశ్వసించినది క్రీస్తుని అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. భర్త అడుగు జాడల్లో నడిచి భర్తకు లోబడిన స్త్రీగా ఆమె కనిపిస్తున్నారు. కష్టకాలంలో శ్రమ దినమున దేవుణ్ణి ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీగా కొనియాడబడిన స్త్రీగా మనకు కనిపిస్తున్నారు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని అనగా పిల్లల్ని ఇస్తారు అంటే ఇస్సాకు గారిని విశ్వసించడం చేత ఇస్సాకు గారు అనుకొని ఆ హాగర్ గారిని ఇచ్చారు. కానీ దేవుడు చెప్పారు, నీ గర్భములో నుండే
నేను ఈ క్రీస్తును పంపిస్తాను అన్నప్పుడు ఈ విషయాన్ని పరిపూర్ణంగా విశ్వసించిన ఆమె గర్భము ధరించుటకు శక్తిని పొందారు. ఈమె జీవితంలో ప్రతి సందర్భాన్ని మనం ఆలోచించుకుంటూ వస్తే, ముఖ్యంగా హెబ్రీ పత్రికలో వ్రాయబడిన శారా గారి విశ్వాస విషయం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆమె విశ్వసించిన వాగ్దానం ఏది అనగా క్రీస్తు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కనుకనే విశ్వాస వీరుల జాబితాలో మనకి శారా గారు కనిపిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ మాటను మీతో ఎక్కువ నొక్కి ప్రస్తావిస్తున్నాను అంటే, మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారి వంశావళి కనిపిస్తుంది. అక్కడ అబ్రహాము అనే పేరు మాత్రమే కనిపించింది తప్ప శారా గారి పేరు ప్రస్తావించబడలేదు. కానీ విశ్వాస వీరుల జాబితాలో శారా గారి పేరు కనిపిస్తూ ఉంది. ఈ వీరులు ఎవరు అనగా, వీరు విశ్వసించినది దేనిని అని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం క్రీస్తుని అనే సంగతి. కనుక ఎమ్మాయి దారిలో యేసుక్రీస్తు ప్రభువారు క్లెయోపా మరొక వ్యక్తితో జ్ఞాపకము చేసిన మరొక సందర్భం ఏది అనగా, ఒకనాడు వయస్సు ఉడిగిన మృతతుల్యమైన శరీరము కలిగిన అబ్రహాము శారా గారులు విశ్వసించినది కేవలం ఇస్సాకు గారిని మాత్రమే కాదు, నన్ను కూడా అనే విషయాన్ని ఆయన మార్గంలో తెలియచేయడం జరిగింది. కనుక ప్రియులారా, శారా గారు గర్భము ధరించే విషయంలో ఆమె గర్భము ధరించే విషయంలో ప్రాముఖ్యంగా విశ్వసించిన విషయం ఏది అనగా క్రీస్తును విశ్వసించారు. ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం.